అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎస్వి మోహన్ రెడ్డి గారు కర్నూలు ఎక్స్ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ఈరోజు ఒక చీకటి రోజు అని చెప్పాలి. చాలా మంది కూడా మృత్యువాత పడిన పరిస్థితి, ప్రమాదాలు జరుగుతున్నాయి. జరిగినప్పుడు అందరం స్పందిస్తున్నాం, ఆ తర్వాత యథారాజా తథా ప్రజ అన్నట్టుగా మారిపోతున్న పరిస్థితులు. ఆర్టీసీ అనే ఒక వ్యవస్థను ప్రభుత్వాలు తీసుకువచ్చినా ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపట్లేదు అనేది కనిపిస్తూ ఉంది. తెర మీదకి ఈరోజు మరలా ఒక అంశం వచ్చింది. అంటే వేగం కాదు భద్రత ముఖ్యం అనేది వక్తలు చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి. రామ్మోహన్ రావు గారు క్లియర్ కట్గా అసలు ఆర్టీసీలో ఒక గంట లేట్ అయితే ఏమవుతుంది, ఆర్టీసీ బస్సును ఎందుకు మనం యూజ్ చేసుకోవట్లేదు, అది ప్రజా రవాణా మన ఆస్తి, మన కోసం ఉన్న వ్యవస్థలను మనం వాడకుండా ప్రైవేట్ ట్రావెల్స్లో బలైపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ ప్రమాదాన్ని? ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే బాధ్యతాయుతంగా ప్రభుత్వాలది పక్కన పెడితే పౌరులుగా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? ఇది ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ చూస్తే సింగిల్ డ్రైవర్ ఉండాలి. యాక్చువల్ నైట్ జర్నీ అంటే ఇద్దరు డ్రైవర్లు ఉండాలి, కంపల్సరీ ఉండాలి ఇద్దరు డ్రైవర్లు. మిడ్ నైట్ లో షిఫ్టింగ్ ఉంటుంది, అది ఆర్టీసీలో ఉంటుంది జనరల్ గా. ఇక్కడ వచ్చేసి సింగిల్ డ్రైవర్ వాడు నైట్ అంతా డ్రైవ్ చేస్తే ఎంతసేపు మేలుకోగలుగుతాడు వాడు? నాకు తెలిసి వాడు నిద్రపోయినట్టున్నాడు. మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితేనే బ్రేక్ వేసింటే, బ్రేక్ అప్లై చేసి గట్టిగా వేసింటే అది ఆగింటే ఫైర్ వచ్చేది కాదు. సైకిల్ అట్లా దొప్పుకోపోవడం వల్ల పెట్రోల్ లీక్ అయింది, పెట్రోల్ మండి ఫైర్ వచ్చేది. ఇక్కడ మేజర్ చదివేస్తాడని కొద్దిగా ఓనర్లు కక్కుర్తి అని కూడా చెప్పొచ్చు. రెండోది దాని మీద అంటున్నాయని చెప్తున్నారు అక్కడ పోతే. అంటే బస్సు ఎంతో బ్రేక్ సిస్టమ్ ఉందా లేదా అనేది కూడా ఎవరు చెక్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడో ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తే అది సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి మళ్ళీ దాన్ని రివ్యూల్ చేస్తారు. ఇట్లాంటివి ప్రికాషన్ ఏ గవర్నమెంట్ అన్నా కానీ ప్రికాషన్ అయితే ట్రాన్స్పోర్ట్ అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడి నుంచి అయితే ప్రైవేట్ బస్సులు అన్ని బయలుదేరుతున్నాయో అక్కడనే వాళ్ళు చెక్ చేయాలి, అంటే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా లేదా ఇదని. మీరు అన్నట్టు ఆర్టీసీని ప్రిఫర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది మీరు చెప్పేది మన ఆస్తి. అక్కడ ఏమైతుందంటే ఆర్టీసీకి దీనికి కంపారిజన్ పబ్లిక్ లో ఎక్కడ వస్తుందంటే కంఫర్ట్నెస్. వీళ్ళు ఏసీలు గీసీలు కొద్దిగా ప్రైవేట్ వాళ్ళు డబ్బులు ఎక్కువ చేసుకుంటారు, దానిలో మెయింటెనెన్స్ కంఫర్ట్నెస్ ఇదంతా చూస్తూ ఉంటారు. కానీ కస్టమర్లు చూసేది అదొకటే చూస్తున్నారు. కానీ ఆర్టీసీకి ప్రైవేట్ బస్సులలో ఉన్నటువంటి సేఫ్టీ కంపేర్ చేసుకునే వాళ్ళు తక్కువ అయిపోయినారు. రెండోది, నిన్న ఈరోజు మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు అక్కడ స్పాట్ లో. బస్సు ఫిట్నెస్ బాగుంది, అన్ని బాగున్నాయి, బస్సు డ్రైవర్ తప్పడంతో జరిగిందని. కానీ ఫిట్నెస్ ఉందా లేదా, బ్రేక్ ఫెయిల్ అయిందా, గోల్ ఫెయిల్ అయిందా అనేది టెక్నికల్ టీం వచ్చి చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వకముందే స్పాట్ లోనే మినిస్టర్ గారు చెప్పడం అనేది నిజంగా అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. రైట్ థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు. సో మొత్తంగా చూస్తున్నాం రామ్మోహన్ గారు మీరు చెప్పినట్టుగా ఆర్టీసీ బస్ అనేది సురక్షితం, ఆ వైపు అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ దిశగా ఇప్పటికైనా ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయని ఆశిద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.